అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా నేను ఒక 2-3 సార్లు శబరిమల దీక్ష తీసుకుని వెళ్తూ ఉంటాను. అది ప్రజల కోసం కానీ లేకపోతే సొసైటీ కోసం కానీ దేనికోసం కాదు, నా యొక్క అవసరాల నిమిత్తం, నా వ్యసనాలని కంట్రోల్ చేసుకుంటున్న నిమిత్తం నేను వెళ్తూ ఉంటాను. మొన్న వెళ్ళినప్పుడు నాకు కొంచెం దారుణమైన పరిస్థితులు కనపడ్డాయి. ఏంటంటే, నేను చాలాసార్లు ఒక 15-20 సార్లు ఫ్లైట్లో వెళ్ళాను. హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాను. ఎప్పుడు కూడా నా ఇరుముడి నెత్తి మీద పెట్టుకుని వెళ్ళాను. అక్కడ ట్రేలో పెడితే వాళ్ళు స్కానింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ట్రేలోంచి తీసుకుని నేను తీసుకెళ్ళేవాడిని. కాకపోతే మొన్న ఏమైందంటే, ట్రేలో పెట్టింది వాళ్ళు తీసి మళ్ళీ అక్కడికి పంపించారు. ఎక్కడికి? లగేజీలో వేయమని చెప్పి. వాళ్ళు అడుగుదామని చెప్పి వెళ్ళాను నేను. లగేజీలో వేయమంటాం ఏంటంటే అని చెప్పి వేయమని వెళ్తే, ఇది చూడండి, లగేజీలో ఏమని వెళ్తే ఏంటంటే, లేదంటే లోపల అలౌ చేయం, కొబ్బరికాయ ఉంది కదా, కొబ్బరికాయ అలౌ చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అందుకని చెప్పి లగేజీలో అక్కడ ఎవరో ఈ బ్యాగ్ ఇచ్చారు. ఏంటి, జూట్ బ్యాగ్ ఎవరో ఇచ్చారు. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ మనిషి చూడండి, వీడు కాలు ఎక్కడ ఉందో చూడండి. ఇందులోనేమో నా ఇరుముడు ఉంది. ఆ మనిషి కాలు ఆ కన్వేయర్ బెల్ట్ మీద కాలు పెట్టుకుని నిలబడి ఉన్నాడు. నేను గట్టిగా కేకలు ఎత్తిన తర్వాత ఆడు తీసాడు. చూడండి, అది 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 ఆ బ్యాగ్లో నా ఇరుముడు ఉంది. నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆడికి కేకలు వేసి అరుపులు అరిసి అన్నీ చేసి కన్వేయర్ బెల్ట్ మీద కాలు తీయడం బాగుంటే అప్పుడు తీసేటాడు. ఆ ఎదురుకుండా ఉన్నవాడు కూడా కన్వేయర్ బెల్ట్ మీద అప్పుడు పక్కకి నడిచి వెళ్ళాడు. కాకపోతే ఏంటంటే, రేపన్న రోజున కొన్ని వందల మంది వెళ్తారు. నేను వెళ్ళింది ఏప్రిల్ నెలలో వెళ్ళాను. అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా 12వ తారీఖున వెళ్ళాను నేను. 14వ తారీఖు పుట్టినరోజు అంటే 12వ తారీఖునే వెళ్ళాను. కానీ రేపు మండల దీక్షకు కానీ లేకపోతే జ్యోతికి కానీ కొన్ని వేల మంది, లక్షల మంది వెళ్తారు. వాళ్ళందరికీ ఇదే సమస్య వస్తుంది. కాకపోతే ఏంటంటే, పౌర విమానయాన శాఖ మంత్రి తెలుగువాడే కాబట్టి ఆయనకి వీలైనంత మంది, ఎక్కువ మంది ఆయనకి వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే మెయిల్ ద్వారా కానీ ఈ ఇష్యూ గురించి కొంచెం ప్రస్తావించండి. నా వంతుగా నేను కూడా ఒక లెటర్ ఆయనకి పంపిస్తున్నాను. ఈ ఇష్యూలు చూశారు కదా, కన్వేయర్ బెల్ట్ మీద అతను కాలు పెట్టుకుని ఉన్నాడు. అక్కడే మన ఇరుముడి తీసుకుని అక్కడ పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇరుముడి అనేది పవిత్రమైనది కాబట్టి దాన్ని తీసుకెళ్ళడానికి కొంచెం పర్మిషన్ ఇప్పుడు దాకా ఇచ్చున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ప్రవేశపెట్టండి అని చెప్పి అట్లా 20 సంవత్సరాలు బట్టి, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు బట్టి నేను ఇరుముడి తీసుకునే వెళ్తున్నాను. ఎప్పుడు కూడా నేను లగేజీలో వేయలేదు. హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు ఇదే ఫస్ట్ టైం. కాబట్టి ఒకసారి మీరు కూడా ఆయనకి, ఆ రామ్మోహన్ గారికి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ, స్వామి శరణమయ్యప్ప. నమస్కారం. రామాంతరావు. జై హింద్.